ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ జరుగుతోంది. ఆయా జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులుండగా మొత్తం 10,797 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ మెటీరియల్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రేపు జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ మెటీరియల్ను అధికారులు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను వరంగల్ కేడీసీ కాలేజీలో ఉన్నాను. కేడీసీ కాలేజీలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున అధికారులు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మెటీరియల్ అంటే హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల మెటీరియల్ను ఇక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 10,797 మంది ఓటర్లు ఉన్నారు. 72 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 72 పోలింగ్ కేంద్రాలకు మొత్తం ఆయా జిల్లా కేంద్రాల వైజ్గా మెటీరియల్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది. హన్మకొండ జిల్లాకు సంబంధించి 5,215 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్ జిల్లాలో 2,352 మంది ఓటర్లు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1,663 మంది, జనగామ జిల్లాలో 1,002 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 329 మంది, ములుగు జిల్లాలో 628 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల నిర్వహణకు 600 మంది సిబ్బందిని నియామకం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇవాళ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి ఎట్లాంటి ప్రక్రియ జరుగుతుంది, రేపు ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండబోతుంది, హన్మకొండకు సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు, సార్ చెప్పండి, ఎట్లాంటి మెటీరియల్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది, మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? మన ఉమ్మడి హన్మకొండ జిల్లాకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి మనకు 19 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా కరీంనగర్ 3 ఎలక్షన్స్ అవుతున్నాయి మన జిల్లా హన్మకొండ జిల్లాలో. ఒకటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎలక్షన్ ఒకటి. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఒకటి. అదేవిధంగా టీచర్స్ కూడా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని 3 ఎలక్షన్లకు సంబంధించి మొత్తం మన హన్మకొండ జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 24 పోలింగ్ కేంద్రాలను 4 రూట్లుగా విభజించడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం 24 మంది 34 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 33 మంది, అదేవిధంగా ఓపీఓస్ 77, మొత్తం 144 మంది సిబ్బందిని మనం పోలింగ్ కేంద్రాల సిబ్బందిగా నియమించడం జరిగింది. అదేవిధంగా 33 మంది మైక్రో అబ్జర్వర్స్, అంటే మైక్రో అబ్జర్వర్స్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్స్ ఎంప్లాయీస్, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కూడా మనం మైక్రో అబ్జర్వర్స్గా నియమించడం జరిగింది. వీరందరినీ కూడా ఈరోజు దాని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి మెటీరియల్ను, బ్యాలెట్ పేపరు, ఇతర మెటీరియల్, బ్యాలెట్ బాక్స్, ఇదంతా కూడా మనకు ఈవీఎం కాకుండా బ్యాలెట్ బాక్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయ ఎలక్షన్కి సంబంధించి మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్ బిగ్ బాక్స్ వాడుతున్నాం. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించి జంబో బాక్స్ వాడుతున్నాం. అవన్నీ కూడా మనకు దీనికి 4 రూట్గా 6 బస్సులు పెట్టడం జరిగింది. 6 బస్సుల ద్వారా పోలింగ్ సిబ్బందిని, దీనికి సంబంధించిన ఒక పోలింగ్ కేంద్రానికి 2 పోలింగ్ అంటే స్టాటిక్ పోలీస్ ఫోర్స్ కూడా బందోబస్తు కింద ఏర్పాటు చేయడం. అదేవిధంగా మొబైల్ పార్టీ కూడా రూట్ మొబైల్ కూడా పోలీస్ తరఫు నుంచి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని తహసీల్దార్స్ మరి ఎంపీడీఓస్, ఆర్డీఓస్ పర్యవేక్షణలో ఈ ఎలక్షన్స్ అని కూడా పకడ్బందీగా శాంతియుతంగా నిర్వహించడానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నిర్వహించడం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది జాయింట్ కలెక్టర్ వెంకటరెడ్డి గారి అభిప్రాయం. మొత్తంగా ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికలతో పాటు ఇక్కడ మూడు మండలాల పరిధిలో కరీంనగర్ పట్టభద్రుల కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3 మండలాలు, ఇటు హన్మకొండ జిల్లాలోని కమలాపూర్, భీమదేవరపల్లి, ఎలకతుర్తి మండలాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ప్రక్రియ అయితే, పంపిణీ ప్రక్రియ అయితే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.